హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా ఉగ్గు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది వీడియో పోస్ట్ చేశా కదా. అందులో ఏం చెప్పా అంటే, ఎవరికైనా టైం లేని వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చని స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇచ్చా అండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వీడియోకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. నాకైతే 5 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. 2 అయితే ప్యాక్ చేసి పంపించాను. ఒకటి ఆంధ్ర నుంచి సంతోషి గారు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఒకటి హైదరాబాద్లోనే కుక్కట్పల్లి నుంచి మైత్రి గారని ఆర్డర్ పెట్టుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత తక్కువ టైంలో 5 ఆర్డర్స్ రావడం అంత ఈజీ కాదు అని నాకు అనిపించిందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన ఉగ్గు పెట్టడం వల్ల పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ హెల్తీగా ఉంటారు. చాలామందికి ఇంత ప్రాసెస్తో చేయడానికి టైం ఉండదు కదా. అలాంటి వాళ్ళు మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి వెంటనే కావాలి అంటే నైట్ 11 అయింది, ప్యాక్ చేసేసి మార్నింగ్ లేచాక పోస్ట్ ద్వారా అయితే పంపించేసామండి. ఇంకా 3 మెంబర్స్ అడిగారు, అందుకనే నేను చేసిన పౌడర్ అయిపోయిందని మళ్ళీ ప్రిపేర్ చేశాను. ఎప్పుడైనా సరే మనం పెట్టే ఫుడ్ వల్లే పిల్లలు ఎప్పుడు హెల్తీగా ఉంటారండి. నేనైతే ఇప్పుడు వీడియో కోసమనే ఈ ఐటమ్స్ అన్నీ వేయలేదండి. 2 ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టా. నా సెకండ్ వీడియో అదే ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. సేమ్ అప్పుడు వేసిన 14 ఐటమ్సే ఇప్పుడు కూడా వేసా అండి. నేను మా పెద్దోడు పుట్టేటప్పుడు నేను నేర్చుకున్నాను, వాడికి 7 మంత్స్ ఉండేటప్పుడు. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ బాబు కోసం ప్రిపేర్ చేయక్క అంటే ప్రిపేర్ చేసా. సరే, చాలామందికి జాబ్ పర్సన్స్కి గట్టా చేయడానికి కుదరదు కదా, ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారేమోననే ఉద్దేశంతో ఈ విధంగా వీడియో తీసి అయితే పోస్ట్ చేసా. ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీరు చూడాలి అనుకుంటే లాంగ్ వీడియోస్లో ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అది చూసే మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. పిల్లల కోసం కదా, నేను కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేశాను, ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలే కదా. ఫ్రెండ్స్కి ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.